నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. నాగరికత గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా టెక్నాలజీ అయితేనేమి, శాస్త్రీయ పరంగా అయితేనేమి, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మన దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంటే కొన్ని వార్తలు మాత్రం అభివృద్ధి అనేది జరుగుతుందా లేదా అనే దానికి అద్దం పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను చూపెట్టబోయే వార్త విన్న తర్వాత మీరు కూడా అదే అనుకుంటారు. ఇంకా మనం ఏ లోకంలో ఉన్నాము, ఏ కాలంలో బతుకుతున్నాము, ఏ సమాజంలో జీవిస్తున్నాము అనే ఒక ప్రశ్న మీ మధ్యలో ఖచ్చితంగా మెదులుతుంది. అది ఏంటో వార్త మనం చూద్దాం. కరీంనగర్లో కులపిచ్చి, షటర్కు టూలెట్ బోర్డు, హిందువులకు మాత్రమే, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వమంటూ క్లారిటీ, పట్టణంలో ఇంటి యజమానులు పైత్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలంట. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిన మనుషులు కుల మత వైషమ్యాలు వినడం లేదు. ప్రభుత్వాలు కుల వివక్షను పారదోలేందుకు ప్రతి నెలలో ఓ రోజు పేరిట సంహభక్తి భోజనాలు లాంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో పేరుకుపోయిన వివక్ష మాత్రం అసలుకే పోవట్లేదు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష ఎక్కువ కనిపించేది. ఇప్పుడు ఆ కులపిచ్చి పట్టణాలకు సైతం పాకి ప్రజల మధ్య వైషమ్యాన్ని స్పష్టం చేసింది. అది ఎంతగా అంటే ఏకంగా బోర్డులు పెట్టి కుల పైత్యాన్ని కనబరిచే స్థాయికి చేరింది. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కులం పిచ్చి జనాన్ని పట్టిపీడిస్తుంది. వివరాల్లోకి వెళ్తే, కిసాన్ నగర్లో ఇంటి యజమానులు తమ ఇల్లు కిరాయికి ఇచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి టూలెట్ బోర్డుపై కేవలం హిందువులకు మాత్రమే కిరాయికి ఇస్తామంటూ బోర్డు పెట్టిన యజమానులు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వమంటూ రాయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. దీంతో స్థానికంగా ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదా అనే సందేహం వ్యక్తమవుతుంది. కుల వివక్షలపై చట్టాలు ఎంత బలంగా ఉన్నా కుల మత పిచ్చి జాడ్యం వదలడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంటి యజమానులు ఏర్పాటు చేసిన బోర్డులపై కరీంనగర్ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వారిపై చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. నాగరికత ముందుకు దూసుకెళ్తుంది. గతంతో పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ పరంగా మన దేశం ముందు అడుగులు వేస్తుంది. కానీ ఇలాంటి కుల మత వైషమ్యాల వల్ల మన దేశం ఇంకా కుల భారతదేశంగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. గతంలో చూసుకుంటే ఇది గ్రామాల వరకే ఉండేది. ఈ కుల పిచ్చి అనేది గ్రామాల్లో కాస్త ఎక్కువ దీన్ని చూసేవారు. వాళ్ళు ఆ క్యాస్ట్, మనం ఈ క్యాస్ట్, వాళ్ళు మన ఇంటికి రావద్దు, మన ఇంటికి వచ్చిన కుర్చీలో కూర్చోవద్దు అనేది కేవలం గ్రామాల్లో మాత్రం వరకే ఉండేది. పట్టణాల్లోకి వెళ్తే పట్టణాలు పట్టించుకునే వాళ్ళు కాకుండా, ఎందుకంటే పట్టణాల్లో చాలామంది చాలా రకాల ప్రజలు వచ్చి జీవిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ నుండి వచ్చి జీవిస్తూ ఉంటారు. అప్పుడు అంత పెద్ద ఉన్నటువంటి పట్టణంలో అవన్నీ ఏమి కూడా పట్టించుకునేంత కూడా టైం ఉండకపోయేది కాదు. అది గతంలో. మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత నాగరికత అభివృద్ధి చెందింది. ఈ కాలంలోనూ గ్రామాల్లో కాకుండా పట్టణాల్లో, ఇది మనం పట్టణాల్లో ఏకంగా ఒక ఇంటి యజమాని ఇంటి కిరాయికి బోర్డు పెడతారు కదా, టూలెట్ బోర్డు. దానిపైన ఇది చూడండి ఒకసారి, టూలెట్ హిందూస్ ఓన్లీ, నో ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి డైరెక్ట్గా నిర్మోమహాటంగా పెట్టేసిండు ఆ బోర్డు పైన. అంటే కుల పిచ్చి అనేది ఎంత ముదిరిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కేవలం ఇది కరీంనగర్ మాత్రమే కాదు, ఓన్లీ మనం ఈ బోర్డు చూసి కరీంనగర్లో వీళ్ళు పెట్టినట్టు వాటి గురించే కాదు మనం మాట్లాడుకున్నది. ఇలా చాలా జరుగుతున్నాయి. చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో ఇలాంటి వైషమ్యాలు ఎదురవుతున్నాయి చాలా మందికి కూడా. ఇప్పుడు మనం వెళ్తాము, ఒక రూమ్ కోసం వెళ్తాము, కావాల్సింది ఏంటి? వీళ్ళు మంచి వాళ్ళ కాదా, మంచి ఫ్యామిలీ కాదా, లేదంటే బ్యాచిలర్స్ అయితే మంచి వాళ్ళ కాదా, వీళ్ళు గొడవలు పెట్టుకుంటారా, అదేవిధంగా తాగుతారా, వీళ్ళు డ్రింక్ చేసే అలవాటు ఉందా, రూమ్ మంచిగా చూసుకుంటారా లేదా, ఇవి కదా మనకు కావాల్సింది. ఆ కులం మతంతో నీకేం అవసరం ఉంటుంది అంటే, ఇప్పుడు ఆ కులం పేరు చెప్పగానే ఆ కులం వాళ్ళు రూమ్కి వచ్చాయని రూమ్ అంతా కూడా కలర్ ఇట్లా చేంజ్ అవుతాయా, కలర్ ఇట్లా చేంజ్ అవుతాయా, లేకపోతే రూమ్ అంతా కూడా ఆ డిజైన్ అంతా మారిపోతుందా?
లేకపోతే ఇంకొక రూమ్ ఆ ఇల్లు స్వరూపే మారిపోతుంది. మరి అట్లా కొందరు ఈ కాలంలో అలా ఆలోచిస్తున్నారు అంటే ఎంత దారుణం. సో ఇది వచ్చేసరికి ఈ రూమ్లో ఉండేసరికి ఇవన్నీ రూమ్లో ఉండి చేసేసరికి ఈ కులాలు మతాలు గుర్తొస్తూ ఉంటాయి, కులాలు గుర్తొస్తూ ఉంటాయి చాలా మంది కూడా. ఏది రూమ్కి రావాలంటే కిరాయి ఉండాలంటే పెద్ద వాళ్ళైతేనే చూసుకుంటాము అని చెప్పేసి ఇప్పుడు పెట్టిరు కదా. ఇది ఇక్కడి వరకే. అదే ఒక దళిత ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే వచ్చిందనుకో, సో ఆ పథకాలు ఏమైనా కావాలనుకున్నానికి ఆ దళిత ఎమ్మెల్యే దగ్గర కాలు పట్టుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు పథకాలు కావాలి, అప్పుడు ఈ కులం చూడరు. అప్పుడు కావాల్సిన వాళ్ళకి పని కావాలి. ఆ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యేనే, ఆయన కూడా పోయి ఆయన కాలు పట్టుకుంటారు. ఎందుకంటే పథకాలు రావాలి కదా. అప్పుడు కులం వాళ్ళకు గుర్తురాదు. ఇలా రూములు ఇచ్చినప్పుడు లేదా ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వారికి కులాలు అని గుర్తొస్తూ ఉంటాయి. ఆ టైంలో గుర్తురాదు. వీళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు అప్పుడు కులం గుర్తురాదు. వీళ్ళకి ఒక రక్తం, ఒక బ్లడ్ అవసరమైంది ఎమర్జెన్సీలా, అప్పుడు ఎంతో మంది బ్లడ్ ఇస్తూ ఉంటారు. ఆ బ్లడ్ ఎవరు వస్తా కూడా మీకు తెలియదు. ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, దానిపైన కులం పేరు అయితే ఉంటుంది. ఆ బ్లడ్ పేరు మీద జస్ట్ ఆ గ్రూప్ పేరు ఉంటుంది. ఓ పాజిటివా, బి పాజిటివ్ అని చెప్పేసి ఉంటుంది. అంతేగాని బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇది ఇలాంటి కాలంలో ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఇప్పటికీ కూడా. ఇది అందుకే చాలా మంది అంటూ ఉంటారు, మనది కుల భారతదేశం తమ్ముడు, కుల భారతదేశం తమ్మ. సో ఇట్లా ఉన్నంతకాలం ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి. టెక్నాలజీలో మనం ఎంత అభివృద్ధి చెందినా, మన దేశం ఎంత ముందుకు దూసుకెళ్ళినా, ఇలాంటి కులపిచ్చి ఉన్నంత కాలం మన దేశం అనేది అదే స్థాయిలో ఉంటుంది. నువ్వు ఎన్ని చంద్రయాన్ 1, 2, 3 ఎన్ని రాకెట్ల మీద పంపించినా కూడా ఇది కథ. అంటే బ్యాక్గ్రౌండ్లో చూస్తే మన కథకి ఇది. పేరుకేమో దేశం చంద్రయాన్ 2, 3 అని చెప్పేసి రాకెట్లు పైకి పంపించే దేశం నా దేశం అని చెప్పుకుంటాం. కానీ వెనకాల జరిగేదంతా కూడా సీన్ సీతారా ఇది. ఇది ఇట్లాంటి పైతే ఉన్నటువంటి రోజుల్లో మనం బతుకుతాం. ఇది ఒక కరీంనగర్ కాదు, ఒక ఇల్లు మాత్రమే కాదు, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా మంది నిర్మోహమాటంగా డైరెక్ట్ బోర్డులు పెట్టేసుకుంటారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు హిందూస్ ఓన్ అని చెప్పేసి మరి నో ఎస్సీ ఎస్టీ. మరి ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదా? హిందూస్ ఓన్ అని పెట్టింది కదా. మరి ఎస్సీ ఎస్టీలు ఎవరు? హిందువులే కదా. అంటే వాళ్ళ అందరిలో తీసేది మరి ఓన్లీ కేవలం అగ్రవర్ణ కులాల వరకే మాత్రమే హిందూస్లో ఉన్నారా? ఎస్సీ ఎస్టీలు హిందువులు కారా అనేది ఇప్పుడు చాలా మందికి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు ఈ వార్త చూసిన తర్వాత చాలా మంది అంటే ఏ సమాజంలో బతుకుతున్నాం మనం, ఏ కాలంలో ఉన్నాం మనం అనేది చూసుకుంటూ దీన్ని పోస్టులు చేసుకుంటూ దాని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు సోషల్ మీడియాలో. సో చూద్దాం మరి ఇలాంటివి ఉత్పన్నం అంటే మరొకసారి రిపీట్ కాకుండా ఎలా ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు ఒకటి ఇందులో వచ్చిన వార్త, ప్రతి నెలలో ఓ రోజు పౌర హక్కుల దినం పేరిట సమపక్తి భోజనాలు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారట. మరి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎందుకు ప్రజల్లో చైతన్యం రావట్లేదు? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? సో ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి దాంతో ముందుకెళ్ళాలి, చైతన్యం కలిగించాలంటే, ఈ కుల లాంటి పిచ్చి లాంటివి లేకుండా ఉండాలంటే ఇంకా ఎలా ముందుకెళ్ళాలి అనే దాంతో ఆలోచించి ముందుకెళ్తే ఇవి సెట్ అయితే కానీ, లేదంటే మాత్రం ఇది మన దేశం ఇలానే మిగిలిపోతుంది. నువ్వు ఎంత టెక్నాలజీలో ఎంత ఆర్థికంగా నెంబర్ 1 వచ్చినా కూడా ఈ ఉన్నంతకాలం మనం ఇట్లనే ఉంటాం.